అబ్బా! ఏంటి కూర అనుకుంటున్నారా? నోట్లో నీళ్ళూరుతున్నాయా? చూస్తుంటేనే చాలా బావుంది కదూ! తింటే కూడా అదిరిపోతుందండి. అసలు గుమగుమలాడిపోయింది నేను చేస్తున్నంత సేపు కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి రొయ్యలతో ఆనపకాయ. ఎంత బావుందంటేనండి అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇంకా. మాటలు లేవు మాట. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? గెట్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓమన్లో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందైతే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానికి నేను 3 ఆనియన్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి. 3 ఆనియన్స్ కూడా నేను వేసేస్తున్నాను అనమాట. వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో దీనికైతే నేను ఒక 4 పచ్చిమిర్చిని నేను నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. సో ఈ 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని మనం దీన్ని సార్ట్ చేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం పింక్ కలర్లో వచ్చే వరకు కూడా సార్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇలా నెమ్మదిగా మనం వేయించుకోవాలంటే ముందు ఫ్లేమ్ అయితే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. సో ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కూర అనేది మాడిపోతుంది, టేస్ట్గా అనిపించదు అన్నమాట. సో దానికోసమని మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి ఇంచుమించుగా పింకిష్ కలర్లోకి వచ్చినాయి. సో నేను ఆనపకాయ నేనైతే పొడుగ్గా ఉంటాయి కదా, ఆ ఆనపకాయనైతే నేను యూజ్ చేస్తున్నాను. ఒక చిన్నది దాన్ని కట్ చేసుకుని ముక్కల కింద ఇలాగా చెక్కు తీసుకుని నేను ఇలా 2 ఇంచెస్ ముక్కల కింద నేను కట్ చేసుకున్నానండి. సో మీకు నచ్చితే ఇంకొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇలా సరిపోతుందని చెప్పేసి ఈ సైజులో నేను కట్ చేశాను అనమాట. సో ఇలా సార్ట్ చేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు అండ్ కొంచెం పసుపు కూడా నేను వేసుకుంటున్నాను. నేనైతే ఎంత వేసుకుంటానో తగినంత అంతే వేసుకుంటున్నాను. మీరు ఎంత వేస్తారో మీరు చూసుకుని వేసుకోండి, ఓకేనా? సో ఇలా వేసుకుంటే మనకు పచ్చివాసన అవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇలా సార్ట్ చేసుకోవాలి నెమ్మదిగా. ఈ ప్రాసెస్ మొత్తం అంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, మర్చిపోకండి దాన్ని మాత్రం. సో ఇలా స్లోగా మనం సార్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇవి ఆనపకాయ కాబట్టి త్వరగానే మనకి ఉడికిపోతాయి అన్నమాట. ఇలా మనం నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలండి. సో నేనైతే ఒక 2-3 మినిట్స్ అయితే మూత పెట్టేసి మగ్గబెట్టాను అనమాట. తర్వాత చూడండి ప్రీ కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. నేను దీనిలోకి ఇప్పుడు పెద్ద టొమాటో పండింది తీసుకుని దాని ముక్కల కింద కట్ చేసి నేను వేసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ముక్కలు ఈ సైజులో కట్ చేసుకుని వేసుకుంటే మనకి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చూడండి ఇలా మనం మూత పెట్టేసుకుంటే ఒక 2-3 నిమిషాలకి టొమాటోలు కూడా మెత్తబడిపోతాయి. నేను దీనిలో అయితే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు వేస్తే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా. కర్రీస్ ఏవైనా మన తెలుగు వంటలు అదిరిపోతాయి. సో నేనైతే కరివేపాకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ ఉంటుందన్నమాట. ఒక 1 స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఎప్పుడైనా మసాలాలు వేసుకోవాలి అంటే ఫ్రెష్గానే మనం చేసుకుని వేసుకుంటే కర్రీలో అండి అసలు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకున్న దానికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా గమనించండి అసలు ఫ్రెష్గా వేసుకున్న దానికి ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకున్న దానికి. సో ఇవి పచ్చిరొయ్యలు అండి, 1/2 కిలో ఉంటాయన్నమాట. సో నేను పొట్టు తీసుకుని దీన్ని ఆయిల్లో నేను ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఉప్పు కారం వేసుకుని తర్వాత నేను ఈ కర్రీలో యూస్ చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు ఫ్రై చేసిన ఇలా పచ్చిరొయ్యలు వేయడం అంటే చాలా ఇష్టం. సో నేను ఇలా వేసుకున్నా, మీరు కావాలంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు క్లీన్ చేసిన తర్వాత. ఇలా మనం వీటిని కూడా ఈ మసాలాలు అన్నీ పట్టేలాగా, ఈ గ్రేవీ అంతా పట్టేలాగా వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను ధనియాలు, కొంచెం జీలకర్ర, యాలక్కాయలు, 2 లవంగాలు, చిన్న చెక్క ఇవన్నీ కూడా నేను డ్రైగా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ పొడి ఒక 2 స్పూన్స్ అయితే నేను దీనిలో వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. సో మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. సో ఆ పౌడర్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇదైతే మనం మెత్తగా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఇక్కడ నుంచి అసలు మనకి ఆ అరోమా అంతా కూడా మనకి ఎంత బాగా తెలుస్తుందో తెలుసా అండి, కిచెన్లో ఉన్నంతసేపు కూడాని. సో ఇలా మనం ఫ్రై చేసుకోవాలి మొత్తం వీటన్నిటికీ కూడా. పచ్చి రొయ్యలకి కానీ, సొరకాయ ముక్కలకి కానీ, ఆనపకాయ ముక్కలకి కానీ మనం ఇవన్నీ పట్టేలాగా మనం మూత పెట్టేసి 2-3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మనం కారం కూడా వేసుకోవాలి. నా కారం అయితే లైట్ కలర్లో ఉంటుంది కాబట్టి నేను 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను అనమాట కలర్ కోసం. సో మీ ఇష్టం, అది మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు.
సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే మంచి కలర్ కూడా ఇస్తుందండి కర్రీకి. సో ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత గ్రేవీ వచ్చేసిందో ఆల్మోస్ట్. చాలామందికి పులుసుగా ఇష్టం ఉండదు. మా వారైతే నాకు పులుసుగా వద్దు, నేను తిన్ను అని చెప్పేసి అన్నారన్నమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఇలా గ్రేవీగా చేస్తున్నాను దగ్గరగా. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుందన్నమాట దీనిలోకి. 1 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత కారం ఉప్పు కరెక్ట్గా సరిపోయినాయో లేదో ఇక్కడే మనం చెక్ చేసుకుని వేసుకోవాలండి, అడ్జస్ట్ చేసుకోవాలి. నేను మూత పెట్టేశాను. మూత పెట్టేసినాక ఇది ఉడుకు కూడా పట్టింది. సో చూడండి ఆల్మోస్ట్ ఇంచుమించుగా కంప్లీట్ అయిపోయింది మాట. ఒకసారి మనం కలుపుకోవాలి కూడా, మధ్య మధ్యలో అడుగు పట్టకుండా. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్లే. మనం దీనిలోకి కొత్తిమీర ఈ స్టేజ్లో వేసుకోవాలన్నమాట. కొత్తిమీర కాడలతో అయితే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మనం ఇలా కొత్తిమీర చల్లుకుని దాన్ని మనం కలుపుకోవాలన్నమాట. నేనైతే కాడలు వేయలేదు, ఎందుకంటే నాకైతే కొత్తిమీర దొరకడమే చాలా కష్టం అయిపోయిందండి. రంజాన్ టైం కదా, ఏ షాపులు కూడా ఓపెన్లో ఉండవన్నమాట. సో ఈవినింగ్ 6 నుంచి అయితే ఓపెన్లో ఉంటాయి. సో నాకు దొరికింది ఈ చిన్న కట్ట ఒకటి దొరికితే నేను అదే తీసుకొచ్చి వేస్తున్నానండి. సో చూడండి ఆల్మోస్ట్ ఒక 95% వరకు అయిపోయిందన్నమాట. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఆ సెట్ అయ్యే వరకు కూడా నేను ఒక 5 మినిట్స్ వదిలేసాను. సో చూడండి ఓపెన్ చేసినాక ఎంత బాగా కుక్ అయిందో చూడండి. రొయ్యలు కానీ లేదు అనుకుంటే ఆనపకాయ కానీ కరెక్ట్గా ఒకే టెక్స్చర్లో ఉండి చక్కగా కూడా కుక్ అయిపోయినాయి అన్నమాట. అరోమా మీరు చేస్తున్నంతసేపు కూడా మీ కిచెన్ అంతా, మీ ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అదే డ్రెస్తో అసలు మిమ్మల్ని అడగకుండా ఉండరండి. నిజంగా అంత బాగుంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. చాలా 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 బాగుంటుంది. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు కూడా. ఆల్మోస్ట్ చాలామందికి వాళ్ళ యూనిక్ స్టైల్లో ఈ కర్రీ చేయడం తెలుసు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ చాలా చిన్నది. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కానీ చాలామంది వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినా లైక్ చేసినా నాకైతే చాలా చాలా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.